హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వస్తే గల్లీ గల్లీకి రోడ్లు సిల్లిగా అలా వేసేస్తారు. అసలు రోడ్లు వేస్తే ఎంత బాగుంటాయంటే అబ్బో ఇవాళ వేస్తే రేపటికి పెచ్చులు ఊడిపోవడమే. అబ్బో సారీ, ఇలా కాదు, వాళ్ళు చెప్పినట్టు చెప్పాలి మనం. రోడ్లు మేము ఎన్ని వేస్తాం అనుకున్నారు, అబ్బో సంక్రాంతి కల్లా సకల రోడ్లు సమూలంగా వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పటి వరకు ఎక్కడ రోడ్లు వేసిన దాఖలాలే లేవు. ఇదిలాగా ఉంటే మన ప్రియతమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మన్యం ప్రాంతాలకు వెళ్ళి అన్యాయంగా రోడ్ల గురించి ప్రస్తావించి అక్రమంగా నిర్మించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు తెస్తా అని చెప్పి సమూలంగా నొక్కేసే ప్రయత్నం డబ్బులు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి నేను రోడ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను, అసలు రోడ్ల గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రోడ్లు వేయలేదు, రోడ్లు పాడైపోయినాయి. రోడ్లు అంటే అంతకు ముందు 5 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు అంత నాసి రకం రోడ్లా ఏంటి అంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో వేసిన రోడ్లు నాసి రకం రోడ్లు అయితేనే 2019 నుంచి 24 మధ్యలో ఇంకో 5 సంవత్సరాలు ఉండకుండా పోతాయి. అవునా కాదా? ఇది కరెక్టా కాదా? నేనైతే కరెక్టే అనుకుంటున్నా. ఒకవేళ అయ్యే కరెక్ట్ రోడ్లు అయితే ఎన్నాళ్ళైనా ఉండాలి కదా, అట్లీస్ట్ ఒక 10 years అన్నా ఉండాలి కదా. 2019 నుంచి 24 వరకే పాడైపోయినాయి అంటే అవి నాసి రకం రోడ్లే, 100% క్వాలిటీ లేని రోడ్లే. డబ్బుల కోసం కాంట్రాక్టర్స్ కి వాళ్ళ అంత పచ్చ బ్లడ్ ఎవరెవరికి ఉందో వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేయడం, దోశలు వేస్తారు కదా, ఆ దోశ వేసినట్టుగా పల్చగా వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ రోడ్ వేసామని చెప్తా ఉంటారు అనమాట. అట్లాంటిదే ఇప్పుడు కూడా ఒకటి జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుని వెళ్ళి మన్యంలో నేను వీరుణ్ణి, మన్యానికి కాపాడే నాదుణ్ణి, నేనే సర్వం సది, అబ్బా ఎన్ని కబుర్లు చెప్తారో అక్కడికి వెళ్తే. మన్యంలో ప్రజల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి మరో అల్లూరి సీతారామరాజు లాగా వాళ్ళేమో డోలీలు కట్టుకొని హాస్పిటల్కి జనాలు మోసుకెళ్తూ ఉంటే గతంలో 3 నెలల క్రితం వెళ్ళి రోడ్లు వేసేస్తా అని చెప్పాడు. ఇలా మళ్ళీ డోలీలు కట్టుకొని జనాలు మోసుకెళ్తూ ఉన్నారు. మళ్ళీ ఎక్కడో కొట్టిందమ్మా ప్రజలకు నేను చెప్పానే మళ్ళీ వెళ్తే బాగుంటుందని. మళ్ళీ వెళ్ళాడు మొన్న వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అవ్వడానికి ముందు వెళ్ళాడు. నేను అది ఎరక్కొట్టేస్తా చెప్పి వెళ్ళిపోవడం కాదు, నేను చెప్తే రోడ్డు అబ్బో ఆగ మేఘాల మీద వస్తుంది అన్నాడు. చివరికి ఆ రోడ్డు చూస్తే ఆగ మేఘాల మీద పోయేటట్టుంది. బైక్ వేసిన 2వ రోజే రోడ్డు పోయేటట్టుంది. ఎంత దారుణం చేస్తాడు ఎవడన్నా రోడ్డు, ఇంత దారుణం చేస్తారా? కూటమి ప్రభుత్వంలో వేసినటువంటి ఈ అద్భుతమైన రోడ్డుని మీకు చూపించాలన్నదే నాకు ఆశ. ఎందుకంటే ప్రారంభానికి ముందే పెచ్చులుడిపోతున్న రోడ్డు కటింగ్ చేయాలి కదా. మేము రోడ్డు వేసామని టక్ 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 కటింగ్ చేస్తారా వచ్చి, దానికి ముందే పెచ్చులుడిపోతున్న రోడ్డు. కురుపం మండలం అంటిజోలు గ్రామం నుంచి మునగా వెళ్లే రోడ్డు ఒకటి ఉంది. ఆ రోడ్డు మొత్తం రీసెంట్ గా వేసారు, 2 days బ్యాక్ 3 days బ్యాక్. అది ఎలా ఊడిపోతుందంటే దారుణాతి దారుణంగా పిల్లలు ఇలా తీస్తే పెచ్చులు కూడా వస్తుంది. ఇటువంటి రోడ్లు గతంలో నేను బీహార్లో అక్కడెక్కడ చూపించేవాళ్ళు నాకు. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో ఇట్లాంటి రోడ్లు వేసి డబ్బులు దొబ్బేసేవాళ్ళు. మొన్న గతంలో ఒక రిపోర్టర్ ఈ రోడ్ల గురించి రిపోర్ట్ చేస్తే పాపం సొంత బంధువే ఆ కాంట్రాక్టర్ ఉండి ఇంటికి పిలిచి అని చంపేసి వాటర్ ట్యాంక్ లో పడేయటం జరిగింది. అటువంటి దారుణమైన రోడ్లు అప్పుడు రిపోర్ట్ చేస్తే ఇంత దారుణంగా రోడ్లు వేసారా అనుకున్నా. అంతకన్నా దారుణం ఇది. దాని నెక్స్ట్ లెవెల్ రోడ్ ఇది. సార్ చూడండి. రహదారి అనేది లేదు, చిన్న హవ మాత్రమే ఉండేది. అటు సైడు గునుపూర్ కానీ, శ్రీకాకుళం కానీ, బాముని కానీ, లేకపోతే మన్యం కానీ వెళ్ళాలంటే మాకు రోడ్ మా రోడ్ ఎంత, ఎన్ని టన్నులు, 6 టన్నుల లారీ ఎన్ని లోడ్లు మట్టేసింది ఈ రోజుకి, అలాగే ఉంది ఆ రోడ్డు. చూసారు కదా, చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చేతులు ఎత్తి జోడించి రిక్వెస్ట్ చేస్తాం. సార్ మీరు రోడ్లు అయిపోయినా పర్లేదు, మీరు ఒక్క రోడ్డుకి కిలోమీటర్కి అమరావతిలో అయితే దగ్గర దగ్గర 54 నుంచి 64 కోట్లు ఇస్తున్నారంట. మరి ఈ రోడ్లకి ఎంత ఇస్తున్నారో తెలియదు. వీళ్ళు జస్ట్ తార చల్లి వెళ్ళిపోతున్నారు. కొన్నాళ్ళు నల్లగా ఉంటుంది, తర్వాత పోతుంది, 2 రోజులకే పోతుంది.
దయచేసి రోడ్లు కొద్దిగా మంచి వేయించండి. ఇట్లాంటి రోడ్లు వేసి మేము వేయించాము చెప్తే ఇప్పటికే ప్రజలు ఎటకారంగా మాకు బస్సు వస్తుంది, మాకు పథకాలు వస్తున్నాయని ఎర్రిపప్పలు చేసి మాట్లాడుతున్నారు గవర్నమెంట్ గురించి. ఇటువంటి రోడ్లు వేసి మీరు కనుక మేము రోడ్లు వేసామని చెప్పుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇంకో కామెడీ చేస్తారు. అవసరమా మీకు? అవసరమా? పవన్ కళ్యాణ్ గారు మన్నే వెళ్ళినప్పుడు మంచి రోడ్లు వేయించండి. ఎవడో చూడలేదు కానీ పిచ్చి రోడ్లు వేస్తే ప్రతి ఒక్కటి రిపోర్టరే, ప్రతి ఒక్కటి చేతిలో మొబైల్ ఉంది, ఎవడైనా కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొచ్చు. తెలుసుకోండి కొద్దిగన్నా. ఏదో మన చేతిలో అధికారం ఉంది, మాటలు చెప్పాము, తారు పోసాము, తుస్సు నూడిపోతే మాకేంటి అంటే కుదరదు కదా మరి. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.